దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, అందరూ బాగున్నారా? మీ మధ్యకు మరొక సందేశంతో వచ్చాను. అదేంటంటే మనం ఇంతవరకు కూడా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి సందర్భాలను మనం చూసుకుంటూ వచ్చాము. అక్కడ మనం చూసినటువంటి విషయాల్లో మరి 3 కేటగిరీలు మనం చూస్తున్నాం. కొందరు నిత్యం అనిపించుటకును, కొందరు నిద్రపాలగుటకును, కొందరు నిత్యముగా హైలగుటకును అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే ప్రియులు ఇక్కడ 3వ భాగాన్ని మనం దాల్చుకుంటూ ఉంటున్నాము. నిత్యముగా హేయులగుటకు అనేటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. ఏమిటి నిత్యముగా హేయులగుటకు అనేటువంటి విషయం కూర్చున్నటువంటి ఆ యొక్క విశ్లేషణ ఏంటి అని మనం యోచన చేసినట్లయితే, ప్రియులరా, ఇక్కడ మనం ఒక విషయాన్ని చూస్తాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చూసినట్లయితే, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీదట నిలబడి యుంట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులకు తీర్పు పొందుతున్నారనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఎందుకు మృతులు తీర్పు పొందుతున్నారు అని అంటే, ప్రియులరా, వీరు రక్షణ లేనటువంటి వారుగా మనకి కనిపిస్తూ ఉంటున్నారు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వారుగా వారు మరి మరణించినట్లయితే వారు ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన వారుగా ఉంటారనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నారు. నిత్యముగా హేయులగుటకు అంటే వారి భూలోకంలో హేయ క్రియలు చేసినటువంటి, అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటం ద్వారా వారు హేయులుగా దేవునికి కనిపిస్తూ ఉంటున్నారు. అలాంటి హేయులైనటువంటి వారు, అంటే రక్షణ లేనటువంటి వారు, మారు మనసులైనటువంటి వారు, ప్రియులు దేవునికి ఇష్టమైన కార్యములు చేయొచ్చు, దేవునిని ఎరగకుండా తమ జీవితాల్లో ప్రియుల రక్షణ లేనటువంటి విషయంలో రక్షణ లేకుండా జీవించినటువంటి వారికి ఈ గుంపు చెందుతుందని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఏమి కనిపిస్తూ ఉంటుందంటే, యోహాను చూసిన దర్శనంలో ఒక మరి గ్రంథాలు విప్పబడ్డాయి. ఆ గ్రంథములలో వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి, వారు చేసిన క్రియలు కూడా వ్రాయబడి ఉన్నాయని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ క్రియలను బట్టి అక్కడున్నటువంటి వారు, ఆ హేయులైనటువంటి వారు, నరకానికి పాత్రులైనటువంటి వారు తీర్పు పొందుతున్నారంట. అంటే వారి భూలోకంలో చేసినటువంటి కారణాలను బట్టి అక్కడ ఒక శిక్ష ఇవ్వబడతా ఉంది. ప్రియులారా, క్రీస్తుని ఎరిగిన వారికి బహుమతులు, క్రీస్తుని ఎరగకుండా వారి పాప జీవితంలో ఉన్నటువంటి వారికి ప్రియులారా దేవుడు ఆ నరక శిక్షకు అప్పగించే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాను. మరొక విషయం చెప్తాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్ మీకు చెప్తాను. ప్రియులారా, మీరు అందరూ కూడా మరి ఈ యొక్క ఛానల్ని బలపరచవలసిందిగా మీ కొరకు